శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు రష్యా, ఉక్రెయిన్ సిద్ధంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన గంటల వ్యవధిలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. మాస్కోలో ఉన్న తమ అధినేత నివాసంపై 91 డ్రోన్లతో దాడి చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. పుతిన్ నివాసానికి ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. సరైన సమయంలో ఉక్రెయిన్కు ధీటైన జవాబిస్తామని హెచ్చరించారు. శాంతి చర్చలను పక్కదారి పట్టించేందుకు ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు యత్నించిందన్నారు. ఉక్రెయిన్తో శాంతి చర్చల అంశాన్ని పునః సమీక్షిస్తామని సెర్గీ లావ్రోవ్ తెలిపారు. తన నివాసంపై ఉక్రెయిన్ దాడి విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లకు ఫోన్లో తెలియజేశారని రష్యా మీడియా పేర్కొంది. అటు రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ఎప్పటిలాగే రష్యా అబద్దాలు చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశంపై మరిన్ని దాడులు చేసేందుకు డ్రోన్ దాడుల నాటకం ఆడుతోందని ఆరోపించారు.